అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకు అందరికీ మా ఛానల్కి స్వాగతం. గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయ నవల 20వ భాగాన్ని చదువుతున్నాను. ఇది చాలా పెద్ద నవల. సరే, కథలోకి వెళ్దాం. కృష్ణ చైతన్యను చూస్తూ మీకు కోపం, ఆవేశం, రోషం అన్నీ వస్తాయని నాకు బాగా తెలుసు. నేను మిమ్మల్ని సముదాయించడం కష్టం అనిపించే నేను మీ నాన్నగారి దగ్గరకు వెళ్ళాను. అయినా ఇది పిల్లలు పరిష్కరించేటటువంటి సమస్య కాదు. పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళ ఆదేశానుసారం నడుచుకోవాలనేది మన ధర్మంగా అనిపించింది. మీతో చెప్పకూడదని కాదండి. విని మీరు తట్టుకోలేక ఆగ్రహాన్ని ప్రదర్శిస్తే తరువాత పరిస్థితి నరసమ్మ ద్వారా ఈ సంస్థానం అంతా మారుమోగిపోతే మీ ఇంటి గౌరవం, పేరు, ప్రతిష్ట, పరువు నా ద్వారా గంగలో కలుస్తాయేమోనని భయం నన్ను ఆపేసింది. అయినా సువర్ణ ఆయన కూతురు. ఆ పిల్ల మంచి చెడులు, కష్టసుఖాలు తండ్రిగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనది. ఆయన తర్వాతే మనమంతా. మన ఇష్టానుసారం ప్రవర్తించి కొత్త సమస్యలు సృష్టించడం మంచిది కాదు కదా. చాలా మెల్లగా, నిదానంగా, నచ్చ చెబుతున్నట్టుగా మాట్లాడుతున్న రాధికలోని సమయస్ఫూర్తి, వివేకం, అవగాహన అన్నీ కలిసి తొణకని నిండైన వ్యక్తిత్వాన్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్టుగా అబ్బురపడ్డాడు. ఒక్క క్షణం అతని కళ్ళ ముందు పద్మాంబిక కదిలింది. తొందరపాటు, ఆవేశం, విచక్షణ లేనటువంటి ఆగ్రహం, మూర్ఖపు పట్టుదల, వెనక ముందులు ఆలోచించలేనటువంటి ఉక్రోష ధోరణి కలిస్తే పద్మాంబిక రూపం ధరిస్తాయి అనిపించింది. పద్మకు, రాధికకి గల వ్యక్తిత్వం వ్యత్యాసం అతనికి స్పష్టంగా గోచరించింది. ఆ తర్వాత రాధిక ఒడిలో తల పెట్టుకుని అసలు ఏం జరిగిందో వివరంగా తెలుసుకున్నాడు కృష్ణ చైతన్య. స్నేహితురాలి పెళ్లిలో పెళ్లి కొడుక్కి మంచి ఉద్యోగము, భవితవ్యము కల్పించిన విశాల హృదయునిగా, నలుగురు గొప్పగా కొనియాడే విధంగా పరిచయం అయ్యి సువర్ణ దృష్టిలో చాలా ఆధిక్యతను సంపాదించుకుని ఆమెను మాటల్లోనికి దించి తన తోట, గెస్ట్ హౌసు చూపిస్తానని తీసుకుని వెళ్ళి సువర్ణకు ఒంటరితనాన్ని కల్పించి తన కారులోనే ఆమెకి బాగా చేరువై ఆకర్షించి రెచ్చగొట్టి ప్రపంచం తెలియని మైమర్పును కల్పించి స్వతంత్రంగా ఆమెను మీదకు లాక్కుని శృంగారపరమైనటువంటి సౌఖ్యం రుచి చూపించి సర్వస్వాన్ని కొల్లగొట్టి తనతో విడదీయనటువంటి బంధం వేసుకునేలాగా ఇక ఎటూ దారి లేని విధంగా ఆమెను నలువైపులా ఉచ్చులో బిగించి తన ఆశయాన్ని నెరవేర్చుకున్న రాజేంద్ర ప్రసాద్ చాతుర్యం, నైపుణ్యం, సామర్థ్యం కృష్ణ చైతన్యకు ఆ క్షణాన స్పష్టంగా బోధపడ్డాయి. అవలీలగా కోటలో పాగా వేయగలిగాడు. బాగానే ఉంది. దీని ద్వారా అతను ఆశించే ప్రయోజనం ఏమిటి? తన నుంచి రాధికను వేరు చేయగలడా? చూద్దాం. సాలోచనగా తల పంకించాడు కృష్ణ చైతన్య. రాజేంద్ర ప్రసాద్ని, అతని తరపు బంధువులను వెళ్ళి ఆహ్వానించమన్నారు ఆనంద భూపతి. ఫోన్లో పిలిస్తే చాలని ఆ ఏర్పాటు బావగారి చేత చేయించమని తండ్రికి రిక్వెస్ట్ చేశాడు కృష్ణ చైతన్య. రాజేంద్ర ప్రసాద్ కాళ్ల దగ్గరకు పిల్లనిస్తామని వెళ్ళటానికి అతనికి సుతరాము నచ్చలేదు. కొడుకు ఆదేశానుసారము అల్లుడు శ్రీనివాస్ చేత ఫోన్ చేయించారు ఆనంద భూపతి. ఆహ్వానం అందినదే చాలు అన్నట్టుగా కుల పురోహితునితోటి రాజేంద్ర ప్రసాద్ వచ్చేశాడు. కృష్ణాపురం సంస్థానంలో సభ్యత్వాన్ని కోరుతూ పెళ్లి కొడుకు హోదాలో దర్జాగా. సువర్ణ రాజేంద్ర ప్రసాద్ను ప్రేమించిందని, ఆమె కోరిక తీర్చడమే తక్షణ కర్తవ్యమని కనకాంబికను, పద్మాంబికను పిలిచి చెప్పారు ఆనంద భూపతి. భర్తతో పాటు ఎదురు వెళ్ళి ఆహ్వానించి తీసుకుని వచ్చి కనకాంబిక మందిరంలోనే కూర్చోపెట్టింది పూర్ణాంబిక. అక్కడ తండ్రి కొడుకులు ఇద్దరూ లేరు. ఆ సంగతి పెద్దగా పట్టించుకోనట్టుగా నటించాడు రాజేంద్ర ప్రసాద్. రాధిక మందిరంలో పెళ్లి కుమార్తెగా ముస్తాబయ్యి వెళ్ళి కూర్చుంది సువర్ణ. లాంఛనప్రాయంగా పెళ్లి చూపులు కాస్త ముగిసిపోయాయి. మాటలకు ఆనంద భూపతి మందిరానికి తీసుకుని వెళ్ళారు ఆడంగులు. చెప్పవయ్యా, కట్న కానుకలుగా నీకేం కావాలి? నీ తరపున పెద్దవాళ్ళెవ్వరూ లేరా? ఒక్కడివే వచ్చావు? నర్మగర్భంగానే నవ్వుతూ ప్రశ్నించారు ఆనంద భూపతి. కృష్ణ చైతన్య బెంగుళూరు వెళ్ళాడని చెబుతూ రాజేంద్ర ప్రసాద్ కంటపడటం ఇష్టం లేక నిజంగానే గత రాత్రి బెంగుళూరు వెళ్ళిపోయాడు కృష్ణ చైతన్య. తన ఆరోగ్య కారణంగా బాధ్యతలన్నీ కొడుక్కి అప్పగించినట్టుగా ఆయన చెప్పారు. నాకున్నది మా తాతయ్య ఒక్కరే సార్. ఆయన మంచంలో నుంచి లేవలేరు. నా తల్లిదండ్రులు పోయిన దగ్గర నుంచి నన్ను ఇంతటివాణ్ణి చేసింది ఆయనే. దూరపు బంధువులు ఉన్నా తినిపోయేవాళ్లే. నా శ్రేయస్కాములంటూ నాకెవ్వరూ లేరు. ఈ పెళ్లి ద్వారా ఆయన నా అనే వాళ్ళ ఆత్మీయత నాకు లభిస్తుందని నా ఆశ.
కట్న కానుకలు అన్నీ నాకు సువర్ణే. నాకేం లేదని మిమ్మల్ని అడగాలి చెప్పండి. లేనిది ఆత్మీయత, ఆపేక్ష. మీ అమ్మాయినిచ్చి కన్యాదానం చేస్తే చాలు, అదే నాకు కొన్ని కోట్లు ఇచ్చినట్టుగా సంతోషిస్తాను. ఈ పెళ్లి ద్వారా మీ బంధుత్వం ఏర్పడి మీ ఆపేక్ష, ఆదరం లభిస్తాయని, మీ ఇంటి అల్లుణ్ణి అనే తృప్తి, నిశ్చింత ఏర్పడి నన్ను ధన్యుణ్ణి చేస్తే అదే మహాద్భాగ్యంగా మురిసిపోతాను అన్నాడు చేతులు జోడించి రాజేంద్ర ప్రసాద్. ఆనందభూపతి ఏమీ అనకుండా పెళ్లి మాటలు ప్రస్తావించడమే అతనికి ఏనుగు ఎక్కినంత ఆనందాన్ని కలిగించింది. ఆ ఉత్సాహం, సంభ్రమం, కోరిన పెన్నిది లభించినంత ఆనందం అతని వదనంలో దీప్తిస్తూ ఉన్నాయి. ఆ పెళ్లి ఎలాగైనా తప్పించాలని ఎంతైనా ప్రయత్నించాడు కృష్ణ చైతన్య. కానీ సువర్ణ అభిప్రాయం మాత్రం మారలేదు. అతని చేతుల్లో సర్వాన్ని కోల్పోయాను. ఇంకా మంచైనా చెడైనా అది నా తలరాత అనే అనుకుంటాను. చేతనైతే నా భర్తను మార్చుకుంటాను, లేదా ఈ వంశానికి అపకీర్తి కళంకం రాకుండా నా బతుకును కన్నీటితోనే గడిపేస్తాను. దైవం నాకు భర్తగా ప్రసాదించింది ఇతన్నే అనుకుని ఆ తృప్తితో జీవితాన్ని ముగిస్తానే కానీ ఈ అపవిత్ర దేహాన్ని మరో మగవానికి భోగ్య వస్తువుగా మార్చలేనన్నయ్య, నన్ను క్షమించు అని ప్రాధేయపడుతున్న చెల్లెల్ని, ఆమె మనోనిబ్బరాన్ని చూసి ఆడవాళ్లకు పాతివ్రత్యం పట్ల ఉండే విశ్వాసము, గౌరవము, పూజ్యభావము అతని కళ్ళు చెమర్చేలా చేసింది. అసలు ఆడవాళ్లలో ఆసుగుణమే కనుక లేకపోయినట్లయితే ఇన్ని సంసారాలు ఇంత నిశ్చింతగా, నమ్మకంగా ఈ పృథ్వీతనంలో మనుగడ సాగించలేవని అర్థమయ్యాక సువర్ణ జీవితాన్ని తండ్రిలాగే తను కూడా కాలానికి వదిలేసి నిట్టూర్చాడు కృష్ణ చైతన్య, తన చేతుల్లో ఇంకా ఏమీ లేదని తెలుసుకుని. కళ్యాణం నిశ్చయమయ్యాక సందడి పెరిగింది. తండ్రి ఏం చెబితే అది చేయటం మినహా ఏ ఆసక్తి లేకుండా నిర్వికారంగా గడిపేస్తూ ఉన్నాడు కృష్ణ చైతన్య. పెద్దరికాన్ని శ్రీనివాస్ వహించడంతో తన ప్రమేయం లేనందున కృష్ణ చైతన్యకు కాస్త రిలీఫ్గా అనిపించింది. అతనికి కొత్తగా తలకి ఎత్తుకున్న ఆఫీస్ వ్యవహారాల్లోనే ఊపిరి సలపటం లేదు. రాధికను తన ప్రాణేశ్వరిగా తీసుకుని వచ్చాక అతను ఏ నెల్లాళ్ళలో లైఫ్ని ఎంజాయ్ చేశాడేమో. ఆ తరువాత తండ్రి అనారోగ్య కారణంగా బాధ్యతలు ఒక్కొక్కటిగానే అతని కాళ్ళకి బంధాలు వేశాయి. స్వేచ్ఛ, సంతోషం, స్వసుఖాశక్తి కోల్పోయినందుకు మొదట్లో చాలా బాధగా, ఇబ్బందిగా, అయిష్టంగా, ఎప్పుడెప్పుడు ఆ ఊబిలో నుంచి బయటపడదామా అనే తొందర, కంగారు ఉండేవి. తరువాత రాధిక అన్న మాటలు అతన్ని చాలా యాతనకు గురిచేశాయి. తర్వాత ఆమె ఆంతర్యం అర్థమైంది కృష్ణ చైతన్యకు. కృష్ణ, నా మనవిని మన్నించండి. 3 కారణాల వల్ల నేను మిమ్మల్ని ఇంతగా క్షోభ పెట్టవలసి వస్తుంది. మొదటిది, అక్కయ్య దృష్టిలో మీరు నాకు సర్వం సహా అంకితమైపోయారు. నేను తప్ప వేరే ప్రపంచం మీకు గుర్తు రావటం లేదు. నా తోడిదే లోకం అన్నట్టుగా మారిపోయి కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను, కనిపెంచిన తల్లిదండ్రులను విస్మరించిన వ్యామోహపరులనే చులకన భావం రాకూడదు. కోపం ఉన్న మీ పలకరింపుతో అన్నీ మర్చిపోయి ఆవిడ పరవశించిపోవాలి. నా భర్త నన్ను విస్మరించలేదు, ఇదివరకటి కంటే అనురాగము, ఆత్మీయత, ఆనందం అందిస్తున్నాడు అనే తృప్తి, నిశ్చింత, జీవితం పట్ల విశ్వాసము కలగాలి. 2, యువరాజు కన్నెల వేటగాడు, మంచి మర్యాద తెలియని కఠినుడు, స్వసుఖము, స్వార్థము తప్ప కష్టసుఖాలు గుర్తించలేని గుడ్డివాడు, భోగభాగ్యాలను అనుభవించడం తప్ప వేరే ప్రపంచం తెలియనటువంటి మూర్ఖుడు, తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కానీ, నీతి నియమాలను కానీ, పేదసాదుల పట్ల కనీసపు సానుభూతి కూడా లేనటువంటి కసాయివాడు. ఈ కృష్ణాపురం స్వస్థానం, పేరు ప్రతిష్టలు నాశనం చేయటానికి పుట్టినటువంటి కాలయముడు అనేటటువంటి అభిప్రాయం, అపకీర్తిని పొందుతారా? పశుప్రాయమైనటువంటి ఆ జీవితానికి బానిసగా మారిపోతారా? లేక ఇప్పటికైనా మనిషిగా పుట్టినందుకు మానవత్వ విలువలను తెలుసుకుని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుని, ఈ సమాజము, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు, మిమ్మల్ని కట్టుకున్న భార్య, మీ తోడబుట్టిన వాళ్ళు, మీరు కన్న పసివాళ్ళు గర్వపడే విధంగా మానవోత్తములుగా మారి మీ మనుగడ ఆదర్శవంతాన్ని చేసుకుని ఈ ప్రపంచం చేత శహబాష్ అనిపించుకుంటారా? మీ జీవితం, అలవాట్లు మీ చేతుల్లో ఉండాలి కానీ వ్యసనాలకు లొంగిపోయే దుస్థితి నుంచి బయటపడలేరా మీరు? భగవంతుడు మానవ జన్మ ప్రసాదించింది మృగప్రాయమైనటువంటి జీవితం కోసమా, లేక భవితవ్యంలో ఏదైనా సాధించి తరించడానికా? పశువులు, జంతువులు, పక్షులు, జలచరాలు అన్నీ సృష్టిలోని ప్రతి ప్రాణికి ఆడప్రాణితో సుఖపడి పిల్లల్ని కనటం, పెంచడం తెలుసు. కానీ భగవంతుడు వాటికి ఇవ్వని వివేకాన్ని, సద్బుద్ధిని, సాటి ప్రాణి పట్ల దయని మానవునికి మాత్రమే ఇచ్చాడు.
కారణం మానవుడు తలుచుకుంటే మానవోత్తముడిగా మహామనిషిగా మారగలడు. ఈ సమాజాన్ని ఉద్ధరించగలడు. ఎక్కువ మాట్లాడి మీ హృదయాన్ని బాధపెట్టి ఉన్నట్లయితే నన్ను క్షమించండి. నా బాధంతా నా వల్ల మీరు చెడిపోయారు. నా మైకంలో పడి ప్రపంచాన్ని మర్చిపోయారు. నా మీద ఉన్న మోజుతో అయినా వాళ్లకు దూరమై స్త్రీ వ్యసనపరుడిగా అందరి చేత దుర్భాషలు పడుతున్నారు. ఈ అనర్థానికి కారణం నేను. ఇంతకాలం మీరు ఎంత స్వేచ్ఛావిహంగా తిరిగినా పట్టించుకొని జనం ఇప్పుడు ఎదురు తిరిగి మీ ముందు మీ వెనక నవ్వుకుంటూ విమర్శిస్తూ మీ ఆత్మాభిమానం గాయపడి అభిజాత్యం దెబ్బతినేలా ప్రవర్తిస్తారో దానివల్ల మీరెంతగా నొచ్చుకుంటారో అని క్షణక్షణం భయంతో బాధతో నరకాన్ని చూస్తున్నాను. మీకు ఆ విషయం తెలియటం లేదు. ఇది ఇంతటితో ఆగక నా ఉనికికి ప్రమాదం తెచ్చిపెడుతుందేమో, లేక పూర్తిగా మనల్ని దూరం చేసి బాధిస్తుందేమో. నా వల్ల మీరు ఎంత మనస్తాపాన్ని ఎదుర్కోవలసి వస్తుందో, ఎందరి చేత ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో అని భయపడుతూ బతుకుతున్నాను. నాకు ఈ మనస్తాపం పోవాలన్నా, మీకు అపకీర్తి రాకుండా ఉండాలన్నా మీరు కష్టపడాలి. అంతేకాదు, మీకు రూపాయి సంపాదించాలంటే సగటు మానవుడు ఎంత శ్రమిస్తాడో తెలియాలి. ఇంతకాలం తాత ముత్తాతల శ్రమఫలాన్ని అనుభవించి అందులోని సుఖ సంతోషాలను పొందారు మీరు. ఇప్పుడు కష్టపడి సంపాదిస్తే ఎంత తృప్తి, గౌరవం, నిశ్చింతలు కలుగుతాయో స్వయంగా తెలుసుకోవాలి. మీ సిరి సంపదలు ఇంకో 10 తరాలు కాదు, 25 తరాల వారు కూర్చుని తిన్నా సరిపోతాయి. కానీ ఎవరో సంపాదించిన దాన్ని కూర్చుని తినటం మగతనమా అని ఎవరైనా ఎద్దేవా చేస్తే అది మనస్సుకు గుచ్చుకుని ముళ్ళులా సలిపేస్తుంది. అందుకే మీరు ఆ కష్టంలోని ఆనందాన్ని శ్రమపడితే లభించేటటువంటి తృప్తి, తిని నలుగురిలో గర్వంగా తల ఎత్తుకుని తిరిగే సామర్థ్యాన్ని ఈ కృష్ణ చైతన్య ఖర్చు పెట్టడమే కాదు, సంపాదించడంలోనటువంటి టాలెంట్ని కూడా ప్రపంచానికి చూపించగల సత్తా ఉన్న ధీరోదాత్తుడు అని మీసం వెలువేసి నిరూపించుకోగల శక్తి సామర్థ్యాలను సంపాదించుకోవాలి అనేది నా ఆశయం కూడాను. ఇంకా మూడోది, పుత్రుడు జన్మించినప్పుడు పుత్రోత్సాహం కాదు, ఆ పుత్రుడు సమర్థుడై ప్రయోజకుడై వంశం ధరించే విధంగా తన నడవడిని తీర్చిదిద్దుకుని నలుగురికి ఆదర్శప్రాయంగా మారినప్పుడు తల్లిదండ్రులు పొందే ఆనందం వర్ణనాతీతంగా మారి మురిపిస్తుంది. సరిగ్గా ఆ ఆనందాన్ని మీ వల్ల మీ నాన్నగారు పొందాలి. అప్పుడు నిజంగా నేను ఈ ఇంటిలో అడుగుపెట్టినందుకు అంతా సంతోషిస్తారు. పైకి ఎవ్వరూ అనకపోయినా మనస్సులో అనుకున్న నా జన్మ తరించినట్టే. అందరి మాట ఎలా ఉన్నా ముఖ్యంగా పెద్దరాజా వారు సంతోషిస్తే ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్ని పొందుతాను నేను అంటూ ఉంటే రాధిక కంఠంలో ధ్వనించినటువంటి ఆర్తిని విని కృష్ణ చైతన్య కదిలిపోయాడు. మొదట చాలా కష్టంగా తోచింది, కోపం కూడా వచ్చింది, ఆ విమర్శలు తట్టుకోలేని పౌరుషం వచ్చింది. కానీ తర్వాత రాధిక ఆంతర్యం, ఆశయం, ఆలోచన, అభిలాష, ఆక్రోశం మెల్లగా అర్థం కాగానే తన బాగు కోసమని ఆమె పడే తాపత్రయాన్ని గ్రహించగానే ఆలోచనలో పడిపోయాడు. తర్వాత ఆచరణ పెట్టాడు. ఇప్పుడు అది అలవాటుగా మారిపోయింది. రాత్రి మంచం మీదకు ఒరిగేంత వరకు ఒకటే బిజీ. మొదట అయిష్టంగా మొదలుపెట్టిన తర్వాత అందులోని ఆనందాన్ని అనుభవంలోకి వచ్చాక చాలా రిలీఫ్ కలిగింది. ఇప్పుడు బిజినెస్ వల్ల తండ్రి ఎటువంటి మనస్తాపాన్ని పొందకుండా తనే చూసుకుంటూ ఆయనకు విశ్రాంతిని కల్పించాలని తాపత్రయం అధికమైంది కృష్ణ చైతన్యకు. ముఖ్యంగా రాధిక ఆశయాన్ని నిజం చేసి తను సమర్థుడు, ప్రయోజకుడు అనుకుంటే ఏ పనైనా చేయగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవాలు పుష్కలంగా ఉన్నటువంటి ధీరోదాత్తుడు అనిపించుకోవాలి. అంతేకాదు, ఈ దివాణంలోనే చిన్నరాజావారు వీరేనా కాంతల కౌగిళ్ళ తప్ప బయట ప్రపంచం తెలియకుండా పెరిగిన స్త్రీ వ్యసనపరుడు? వీరేనా పెద్ద చిన్న పేద సాదా మంచి మర్యాద ఎరుగని ధన మదాంధుడు అనుకున్నది? వీరేనా కన్నెల ప్రాణమానాలతోటి చెరచాడేటటువంటి క్రీడించినటువంటి కాముకుడు అనుకున్నది? వీరినేనా ముఖప్రాయుడుగా భావించింది? వీరినేనా ఇక ఈ యువరాజా వారి చేతుల్లో మన గతి అధోగతేనా అనుకున్నది అని అందరూ సిగ్గుపడాలి. ముక్కున వేలేసుకుని తమకు సంబంధించినటువంటి బంధువులు, ఈ సమాజం, ప్రపంచం ఆశ్చర్యపోవాలి. తన సామర్థ్యాన్ని చూసి తండ్రి సంబరపడాలి, రాధిక గర్వపడాలి. నలుగురు తనలో వచ్చినటువంటి మార్పును చూసి అభినందించాలి. అప్పుడే తన కృషి ఫలించినట్టుగా లెక్క. ఒకప్పటి కృష్ణ చైతన్య ఇతగాడేనా అని అందరూ దిగ్భ్రాంతి చెందాలి. అంటే తను మారాలి. ఆ మార్పు ఎవ్వరూ ఊహించలేని విధంగా ఉండాలి. రాధిక కళలకు ప్రతిరూపంగా, నాన్నగారి ఆశాకిరణంగా
పేదసాదల పెన్నిదిగా, నిరుద్యోగులకు కల్పవృక్షంగా ఈ దివాణం యొక్క పేరు ప్రతిష్టలు మారుమ్రోగేలా తమ పూర్వీకులందరికంటే కృష్ణ చైతన్య ఒక మహోన్నత మూర్తిగా తన ప్రతిభ ప్రపంచం గుర్తించి గౌరవించాలంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కానీ తను సాధించి తీరాలి. కృష్ణ చైతన్యలో పట్టుదల తల ఎత్తింది. అతనిలో ధీశక్తి మేల్కొంది. నిద్రాణంగా ఉండిపోయినటువంటి ప్రతిభా పాటవాలు నూతనోత్సాహంతో ఊపిళ్లను పోసుకున్నాయి. ఒక అద్భుతమైనటువంటి సంకల్పం అతనిలో ఆవిర్భవించింది. అది అనంతమైనటువంటి ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, అతని అణువణువులోనూ చైతన్యాన్ని నింపింది. భవితవ్యం ఏ విధంగా రూపుదిద్దుకోవాలో అతని మస్తిష్కంలో మెరుపులా మెరిసి అతని ఆలోచనల నిండా నిండిపోయింది. ఫలితంగా అతనిలో హుందా, చురుకుతనం, గాంభీర్యం, పెద్దరికం, నడవడిలో ఉన్నటువంటి నిండుతనం వచ్చి నిండుకోసాగాయి. అతనిలోని స్త్రీలాలస, వ్యామోహం, చిన్నతనపు ఆలోచనలు, చిలిపి కోరికలు, యవ్వనజనితమైనటువంటి కాంక్షలు, ఆ వయసు యువకులలో ఉండాల్సినటువంటి తృష్ణ, ఇంకా ఏదో పొందాలనే భావావేశం సెలవు తీసుకుని ఒక మహామనీషిగా రూపాంతరం చెందేలాగా పురికొల్పాయి. శాస్త్ర తేజస్సు, శక్తి, శౌర్యం, వీర్యం, దక్షత అతనిలో ఆవిర్భవించి కుర్రతనపు చేష్టలు వీడ్కోలును తీసుకున్నాయి. పెళ్లి ముహూర్తం పెట్టించేసి పెళ్లి పనులను ప్రారంభించారు హడావిడిగా. అనాసక్తంగా ఆ హడావిడి నుండి తప్పించుకుంటూ తండ్రితో తన విముఖత్వం గురించి స్పష్టంగా చెప్పేశాడు కృష్ణ చైతన్య. సర్వసభ్య సమావేశం చేసి అందరినీ అంటే కుటుంబ సభ్యులను పిలిపించి ఆ విషయాన్ని ప్రస్తావించారు ఆనందభూపతి. సువర్ణ కోరుకున్న వరుణ్తో ఆమె వివాహం జరుగుతుంది అని తెలియగానే అంతా ఎంతో సంతోషించారు. సువర్ణ ఆనందం వర్ణించనలవి కాని విధంగా మారింది. ఆ పెళ్లి పెత్తనం అంతా తన చేతికి రావడంతో శ్రీనివాస్ కూడా చాలా సంతోషించాడు. కారణం అధికారమే కాదు, ఐశ్వర్యం కూడా అతని చేతికి దొరుకుతుంది. కావలసినంత సొమ్మును జలగలాగా లాక్కోవచ్చును. తీరని కోరికలన్నీ తీర్చుకోవచ్చును. ఎప్పుడు ఏ చీర కట్టుకోవాలి, ఏ నగలు వేసుకోవాలి, ఏ విధంగా తయారైతే బాగుంటుందా అని ఆడవాళ్ల ఆలోచనలు. అందరి ఆలోచనలను తన అయిష్టతతోటి తన వైపుకు తిప్పుకున్నాడు కృష్ణ చైతన్య. సువర్ణ పెళ్లికి అతనెందుకు విముఖుడుగా ఉన్నాడో తెలిసింది ఒక్క ఆనందభూపతికి మాత్రమే. ఎలాగూ నాకు బిజినెస్ వ్యవహారాలను అప్పగిస్తున్నారు కనుక ఫ్యాక్టరీల పనులు నాకు, తిరిగి చేసే పనులు బావగారికి ఇవ్వండి. ఈ కార్యక్రమం ఏదో ఈ పెళ్లికి ముందే జరిగిపోవాలి. ఎందుకంటే ఈ పెళ్లి కేవలం సువర్ణ కోరిక తీర్చడం కోసం జరుగుతోంది కనుక నేను నలుగురిలో వచ్చి 4 అక్షింతలను వేసి వెళ్ళిపోతాను. అంతేకాని ఈ పెళ్లిలో నేను పని పాట లేకుండా ఖాళీగా ఉంటే చీటికి మాటికి వాడికి అంటే ఆ రాజండగాడికి ఎదురు పడుతూ ఇష్టం లేని చిరునవ్వులను మెరిపిస్తూ వంగి వంగి సలాములు అవి నేను చేయలేను. నా స్థానే నా పిఏ మిస్టర్ ధనుంజయ్ నిర్వర్తిస్తాడు. నేను ఆఫీస్కి మాత్రమే పరిమితమైపోయి ముఖ్యమైనటువంటి సందర్భాల్లో మాత్రమే వచ్చి మీ కొడుకుగా పెళ్లిలో పాల్గొనేలా ఉండాలి. ఎవరికి కష్టం తోచినా ఇది మాత్రం నా నిర్ణయం, దీనికి తిరుగులేదు అన్నాడు ఖచ్చితమైనటువంటి స్వరంతో. శ్రీనివాసు అతన్ని చూసి ఏదో అనబోయాడు. పద్మజ కూడా ఏదో అడగబోయింది. ఆనందభూపతి ఆ ఇద్దరిని చెయ్యెత్తి వారించి చిరునవ్వుతో, నిన్ను రేపే తీసుకుని వెళ్ళి ఎండీ సీట్లో కూర్చోబెట్టి పట్టాభిషేకాన్ని నిర్వహిస్తాను. ఈ రాతికి ఆ మార్పులన్నీ జరిగిపోతాయి. రేపు సాయంత్రం మన బ్రాంచి స్టాఫ్ అందరితోనూ మీటింగ్ జరుగుతుంది. నేను సార్వభౌముడిగా ప్రకటించడం జరుగుతుంది. నీకు కావాల్సినంత బిజీ వచ్చేస్తుంది. ఎలా మెయింటైన్ చేస్తావో, ఏ విధంగా ఏలుకుంటావో, నీ సంపదను ప్రపంచానికి ధారాదత్తమే చేసుకుంటావో, జాగ్రత్తగా కాపాడుకుని నీ తర్వాతి తరాలకు అందించి వంశగౌరవాన్నే నిలబెట్టుకుంటావో, దాన ధర్మాలనే చేసుకుంటావో, ధర్మ మార్గాన్నే అవలంబిస్తావో, దైవపరమైనటువంటి కార్యక్రమాలకే వినియోగించుకుంటావో, పేద సాధల పెన్నిదిగా మారి పేరు ప్రతిష్టలే సంపాదించుకుంటావో, ఇక అంతా నీ ఇష్టం. నేను కేవలం నిమిత్త మాత్రుని మాత్రమే. కావాలంటే కొంతకాలం నీకు సలహాదారునిగా వ్యవహరిస్తాను. నేను కూడా మీ అమ్మల ఇక ఈ జీవిత శేషాన్ని దైవచింతనలో గడపదలుచుకున్నాను అని తన అభిప్రాయాన్ని బయటపెట్టేశారు ఆనందభూపతి. అంతటితో ఆ సమావేశాన్ని చాలించేశారు. ఆయనకు కృష్ణ చైతన్య ఆంతర్యం అర్థమైంది. నా పిఏ అంటే రాధిక తండ్రి ధనుంజయ్కి ఆ స్థానాన్ని ఇచ్చి బాధ్యతల భారం ఆయన తలకి తెలివిగా ఎత్తుతున్నాడు అని. ఆ విషయాన్ని నలుగురిలో నిర్భయంగా ప్రస్తావించాడు. ఆయన ఎవరో మాత్రం గోప్యంగా ఉంచాడు. ఆ సంగతి గ్రహించాక ఆయనకు స్థిమితం కలిగింది.
దివాణం గేటు దగ్గర ఎవరో ధనుంజయట తను యువరాజా వారికి తెలుసునని, వారు పిలిపిస్తేనే వచ్చానని చెబుతూ విజిటింగ్ కార్డు చూపించాడట. ఆ విషయం ఆనందభూపతికి వాచ్మ్యాన్ ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఆయన కృష్ణ చైతన్యకు కాల్ చేసి కొన్ని జాగ్రత్తలను బోధించాడు. ఏ విధమైనటువంటి మర్యాద మన్నన లేకుండా ధనుంజయ్ యువరాజా వారి మందిరానికి రప్పించబడ్డాడు. రాధికకు కూడా తన మందిరానికి రమ్మనమని కృష్ణ చైతన్య విషయం చెప్పకుండా ఆహ్వానించాడు. తన పరిచారికను పంపించి రహస్యంగా ఈ సంగతి నరసమ్మకు తెలియకుండా రమ్మనమని. వెంటనే ఏమీ తోచటం లేదు, ఓసారి కృష్ణ మందిరానికి వెళ్ళి వస్తాను అని నరసమ్మకు చెప్పి చెప్పులు వేసుకుని బయలుదేరింది రాధిక. రాధిక నిజంగానే అత్తగారు పూజించే కృష్ణ మందిరానికి వెళుతుంది అనుకుని నరసమ్మ తను పద్మాంబికాదేవి మందిరానికి వెళ్ళిపోయింది. పెళ్లి సంగతులు ముచ్చట్లు వినాలి అనే సంబరంతో ధనుంజయ్ని నేరుగా కృష్ణ చైతన్య మందిరానికి తీసుకుని వెళ్ళి బెడ్రూమ్కి చేర్చాడు కృష్ణ చైతన్య వాచ్మ్యాన్. తలుపు తీసి ఆయన్ని ఆహ్వానించింది త్రిలోక్ అనే కృష్ణ చైతన్య ముఖ్యమైనటువంటి ఫ్రెండ్. అతను అప్పటి వరకు అతని అనుచరుడు మాత్రమే. అతన్ని కృష్ణ చైతన్య 15వ సంవత్సరం నుంచే నియమించాడు ఆనందభూపతి. అతనికి తెలియని రహస్యాలు ఏమీ ఉండవు. అంతా అంతరంగికుడు అతను. బహుముఖ ప్రజ్ఞాశాలి. చదువు, చురుకుతనం, నేర్పు, సహనం, ఉత్సాహం, గాంభీర్యం, సామర్థ్యం, చాకచక్యం అతనికి ఆభరణాల్లా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ దివాణంలో పనిచేసే రంగన్న మనవడిగా కృష్ణ చైతన్యకు అతను తెలుసు. అసాధారణటువంటి సమయస్ఫూర్తి కూడా అతని సొత్తు. లేచింది మొదలు నిద్రించేంత వరకు స్వామి భక్తి పారాయణుడుగానే జీవించడం తెలుసు. తనకంటూ స్వంత జీవితం అనేది లేని నిష్కల్మషమైనటువంటి హృదయుడు అతను. కేవలం ఆనందభూపతి చేరదీసి పెంచి విద్యాబుద్ధులు చెప్పించి తనని ప్రయోజకుణ్ణి చేశారనే గౌరవాభిమానాలు, కృష్ణ చైతన్య పట్ల చిన్ననాటి నుంచి చెప్పలేనంత ఇష్టము, ప్రేమ, ఆత్మీయత, విడదీయరానటువంటి స్నేహం, మమకారం కూడా త్రిలోక్కి పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆ రోజు ఆ రహస్య సమావేశం యొక్క ప్రధాన కార్యదర్శిగా మారాడతను. రాధిక మొట్టమొదటిసారిగా యువరాజా వారి అంతఃపురంలో అడుగుపెట్టింది. ఆమెను త్రిలోక్ ఆహ్వానించి కూర్చోబెట్టాడు. అప్పటికే ఆ గదిలో ఎదురు చూస్తూ ఉన్న కృష్ణ చైతన్య రాధికను కళ్ళతోనే ఆహ్వానించి తన పక్కన చోటును చూపించాడు. అక్కడ తండ్రిని చూసి రాధిక ఆశ్చర్యపోయింది. ధనుంజయ్ పలకరింపుగా నవ్వాడు. ఆయనకు ఇబ్బందిగా, భయంగా, ఆ రహస్య సమావేశం దేనికో అర్థం కాక తికమక్కగా అనిపించింది. నోరు తెరిచి మాట్లాడితే ఏం తప్పో అనే సంశయంతో సంకోచంగా చూస్తూ ఉన్నాడు చుట్టూతా. సారీ మామాజీ, మిమ్మల్ని ఇప్పుడే అందరికీ పరిచయం చేయవద్దని నాన్నగారి ఆజ్ఞ. ఇక్కడ రాధ నేను కలిసి జీవించటం మా శ్రీమతికి కంటగింపుగా ఉంది. అందుకనే ఈ రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశాను. నేను సర్వసాధారణంగా ఎవరికీ ఎప్పుడూ తల వంచేవాణ్ణి, భయపడేవాణ్ణి కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యక్ష విరోధాలు మంచివి కావని నాన్నగారు నచ్చ చెప్పడం వల్ల మిమ్మల్ని, రాధికను ఇక్కడికి ఇలాగా రహస్యంగా రప్పించుకున్నాను. ఎందుకంటే మిమ్మల్ని నా పిఏగా నియమించాలి అనుకున్నాను. పిఏ అంటే భయము, సంకోచం, పిరికితనం, కంగారు ఉండకూడదు. నా తరపున పనులన్నీ చక్కబెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కావాలి. ప్రస్తుతం మీకు ఈ దివాణం గురించి కానీ, ఆఫీస్ గురించి కానీ, అసలు చేయాల్సిన పని గురించి కానీ ఏమీ తెలీదు. మీకు అర్థమయ్యేలా చెప్పే తీరిక, ఓపిక, సమయం కూడా నాకు లేవు. నాకే తెలియని బిజినెస్ వ్యవహారాలను మీకెలా చెప్పగలను చెప్పండి. అందుకే మిమ్మల్ని నా సంస్థలన్నింటికీ జనరల్ మేనేజర్గా నియమిస్తున్నాను. నాన్నగారు నాకు రేపే యువరాజా పట్టాభిషేకాన్ని చేసి సార్వభౌముడిగా ప్రకటించబోతూ ఉన్నారు. ఈ ఆనంద సమయంలో మీరు నా దగ్గర ఉండకపోతే ఎలాగ చెప్పండి. రాధికకి అక్కడికి వచ్చి చూసే అవకాశం, అదృష్టం ఇప్పట్లో రావేమో. పద్మాంబిక అనే నేను ఆహ్వానించటం లేదు. అంతఃపుర స్త్రీలలాగే కొంతకాలం ఆవిడను ఉంచేయటం చాలా మంచిది అనిపించింది. అందుకే అక్కడ జరిగే విశేషాలు వీడియో ద్వారా ఇక్కడ ఆడవాళ్ళు చూసేలాగా నాన్నగారు ఏర్పాటు చేస్తున్నారు లైవ్ని. నా పిఏగా ఈ త్రిలోక్ని అపాయింట్ చేసి మిమ్మల్ని జనరల్ మేనేజర్గా ఆఫీస్కి సంబంధించినటువంటి వ్యక్తిగానే ఉంచేస్తే మీరెవరో ఇప్పట్లో ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడవచ్చు అనేది నాన్నగారి అభిప్రాయం అన్నాడు కృష్ణ చైతన్య. నాకు ఆఫీసు విషయాలు, బాధ్యతలు, సులువులు, బలువులు మాత్రం ఏం తెలుస్తాయి కృష్ణ? ఏదో చిన్న జాబ్ ఇప్పిస్తే చాలు. ఇంత పెద్ద పదవులు, బాధ్యత, బరువు నాకెందుకు చెప్పు. నేనేమీ అనుకోను. ఏదో మీ నీడన బతికేసి చిన్న ఆధారాన్ని ఇస్తే చాలు. జనరల్ మేనేజర్ అంటే మాటలా? అసలు మీ సంస్థలు ఏమీ తెలియని వాడిని నన్ను తీసుకుని వెళ్ళి అందలం మీద కూర్చోబెట్టకూడదు.
నా చదువు ఎంత, నా నాలెడ్జ్ ఎంత, టాలెంట్ ఎంత, అసలు నా విజ్ఞత సమర్థత నాకే తెలియదు. అలాంటి వాడికి అమాంతంగా ఇంత బరువు బాధ్యతలా? వద్దు వద్దు కృష్ణ అంటూ ఏదో చెప్పబోయాడు ధనుంజయ్. మీరేమీ కంగారు పడకండి మామాజీ. మీరు రేపటి నుంచి కనీసం 2-3 మాసాలైనా ట్రైనింగ్ తీసుకుంటారు. మా జనరల్ మేనేజర్ ఆత్మానందం గారు, ఆయనకి ఈ మధ్యనే మైల్డ్గా హార్ట్అటాక్ వచ్చింది. వయస్సు 75. ఆయన తనకి విశ్రాంతి కావాలని తనని రిలీవ్ చేసేయమని చాలా కాలంగా మా నాన్నగారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఏమో అమెరికాలో డాక్టర్గా చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి బైపాస్ సర్జరీ చేయించుకోవాలి అనేది ఆయన కోరిక. అందుకే ఆయన ఉండగానే ఆయన దగ్గర మీరు శిక్షణను పొందినట్లయితే నాకు నిశ్చింత. మిమ్మల్ని ఫలానా అని ఈ దివాణంలో పరిచయం చేస్తే పద్మజ వల్ల ఇప్పుడే ఓ తుఫానుకి ఎదుర్కోవలసి వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. నేను నిలదొక్కుకోకుండా అలాంటి కష్టాలు ఫేస్ చేయటం నాకు, నాన్నగారికి కూడా ఇష్టం లేదు. అందుకే ఈ ఏర్పాటు. మీరేమీ గాబరా పడకండి. మీకు తెలియనివి చెప్పడానికి ఇదిగో త్రిలోక్ ఉంటాడు. అక్కడ ఆత్మానందం ఉంటారు. మీ బస ఇక అక్కడ కాదు, మీకు ఏర్పాటు చేయబడినటువంటి క్వార్టర్లో అక్కడ మెస్ కూడా ఉంది. స్పెషల్ మీల్స్ వచ్చేస్తుంది. మీరు వంటకి వీడ్కోలు చెప్పేయండి. కాదంటే వంట మనిషిని అపాయింట్ చేస్తాం. మీరు దేనికి సంకోచము భయము పెట్టుకోవద్దు. ఇన్నాళ్లలాగా మీరు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఈ కృష్ణ చైతన్య కుడిభుజంగా మారబోతూ ఉన్నారు, సరేనా అన్నాడు చిరునవ్వుతో. ధనుంజయ్, రాధిక కూడా ఉబ్బి తబ్బిబ్బైపోయారు ఈ రహస్య సమావేశం యొక్క పరమార్థాన్ని తెలుసుకొని. ఇప్పుడు మీ తండ్రి కూతుళ్ళు మాట్లాడుకోండి, నేను నాన్నగారి దగ్గరికి వెళ్తాను. మిమ్మల్ని త్రిలోక్ తీసుకుని వెళ్ళి ముందు మీ వేషభాషలను మారుస్తాడు. మిమ్మల్ని సంస్కరించాక రేపు కలుద్దాం మళ్ళీ. బైదిబాయ్ చెప్పడం మర్చిపోయాను, రేపటి నుంచి మీరు మిస్టర్ ధనుంజయ్గానే పిలువబడతారు. రిలేషన్ ఉన్నట్టుగా కొంతకాలం ప్రపంచానికి తెలియకూడదు. రాధి, ఉంటాను. మళ్ళీ రాటి కలుద్దాం. మీ తండ్రి కూతుళ్ళు ఫోన్ ద్వారా మాట్లాడుకోండి రేపటి నుంచి అని చెప్పేసి కృష్ణ చైతన్య వెళ్ళిపోయాడు. తండ్రిచ్చిన కజ్జికాయలు సున్నుండలు తీసుకుని, మీరే చేశారా నాన్న అంది విస్మయంగా రుచి చూసి మెచ్చుకుంటూ. లేదు తల్లి, చేయించి తీసుకొచ్చాను. వట్టి చేతులతో నా చిట్టి తల్లిని ఎలా కలిసేది చెప్పు. స్థితిగతులకు పేదవాడినైనా కన్న మమకారానికి కాదు కదమ్మా అన్నాడు కూతురుకి తినిపించి ఆనందాశ్రువులను పైతువాలతో ఒత్తుకుంటూ. బాబాయ్ గారు, మీ తండ్రి కూతుళ్లను డిస్టర్బ్ చేస్తున్నందుకు మన్నించాలి. తెల్లారేసరికి మీ రూపురేఖలు మారిపోవాలని యువరాజా వారి ఆర్డర్. మీరు కొంచెం సహకరించండి అంటూ వచ్చి ధనుంజయ్ ఒంటి కొలతలను తీయించి దుబ్బులా ఉన్న ఆయన గిరిజాల జుట్టును అందమైనటువంటి క్రాఫ్గా మార్చి ఖరీదైన డ్రెస్సు బూట్లు వేసి త్రిలోకు ధనుంజయ్ని కొన్ని గంటల్లో ఆనవాళ్ళు పట్టలేని విధంగా పెద్ద గెజిటెడ్ ఆఫీసర్గా మార్చేశాడు. చూస్తున్న రాధిక కానీ, అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నటువంటి ధనుంజయ్ కానీ నమ్మలేనంత సంభ్రమాశ్చర్యాలతోటి విస్మయ చక్తులైపోయారు. తండ్రి కూతుళ్లకు ఏకాంతం దొరకలేదు. ఆత్మానందం గారు వచ్చి ధనుంజయ్ని పిలుస్తున్నారని తీసుకుని వెళ్ళిపోయాడు త్రిలోక్. తర్వాత కలుద్దామని రాధిక వచ్చేసింది. తండిచ్చిన స్వీట్స్ వెనక పరిచారిక తెచ్చింది. అప్పటికింకా నరసమ్మ రాకపోవడంతో నిశ్చింతగా నిట్టూర్చుంది రాధిక. పద్మాంబికకు ఏ విషయాలు తెలియటం ఇష్టం లేనటువంటి ఆనందభూపతి ఏ హడావిడి దివాణంలో జరగకుండా అన్నీ ఆఫీస్కే పరిమితం చేసి కృష్ణ చైతన్యను ఎండీ స్థానంలో కూర్చోబెట్టేశారు. రహస్యంగానే అతని పట్టాభిషేకాన్ని జరిపించేశారు. యువరాజా పట్టాభిషేకం చెప్పి సార్వభౌమ పదవిని చుట్టబెట్టేసి నిశ్చింతగా నిట్టూచారు. ధనుంజయ్ని జనరల్ మేనేజర్గానే పరిచయం చేశారు. శ్రీనివాస్కి ఇదంతా ఒక రకంగా కంటగింపుగా తోచింది. ఇంతకాలం ఆనందభూపతి తర్వాత ఆ స్థానము, అధికారము, ఐశ్వర్యం, పెద్దవాడైన అన్నీ తనవేనని ఎంతో ధైర్యంగా, ఆశగా, నిశ్చింతగా ఆ రోజు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆదుర్దాగా, ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటే హఠాత్తుగా మామగారు కొడుకు రూటును మార్చి తీసుకుని వెళ్ళి సార్వభౌమత్వ పదవిని కొడుకు కట్టబెట్టేయడంతో తనకి చెందవలసినటువంటి సామ్రాజ్యాన్ని పరాయరాజు ఆక్రమించుకున్నట్టుగా ఫీల్ అయిపోతూ కుతకుతలాడిపోతున్నాడు ఈర్ష్య అసూయలతోటి. అమృత ఫలంలా చేతికి దొరుకుతున్నటువంటి అదృష్ట వస్తువును కృష్ణ చైతన్య అమాంతం అడ్డుపడి తన స్వంతం చేసుకున్నంత బాధ, కోపము, ఉక్రోషాలతో మానసికంగా కృంగిపోతూ పైకి చిరునవ్వులు దొల్లించటం, ఆనందాన్ని అభినయించటం చేతకాక ఒంటికి కారం రాసుకున్నట్టుగా మండిపోతూ తలనొప్పిగా ఉందని దివాణానికి వెళ్ళిపోయి అక్కడ తన అక్కసునంతా భార్య మీద చూపించాడు.
ఎప్పటిలా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ పరిచారిక తెచ్చిపెట్టిన ఫలహారాన్ని ఆరగిస్తున్న పూర్ణాంబిక అసలు భర్తను చూడనే లేదు, పట్టించుకోలేదు. ఆ భార్యాభర్తల దాంపత్యం మంచానికి మాత్రమే పరిమితం. మిగిలిన సమయంలో ఎవరి స్వేచ్ఛా స్వాతంత్రాలు వాళ్ళవి. భార్యను పిలవటం, కష్టసుఖాలు చెప్పటం అతనికి తెలియదు. భర్త దగ్గరగా వెళ్ళటం, ఆత్మీయత, మమకారం ఆవిడకు తెలియవు. ఎవరి అహాలు వాళ్ళవి, ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళవి, ఎవరి అభిజాత్యాలు వాళ్ళవి. అలాంటిది వస్తూనే శ్రీనివాస్ భార్య ఆరగించే ఫలహార పళ్ళాన్ని పడేయలమని తన్నేశాడు. అది ఎగిరి అందులోని కారపు బూంది అంతా పూర్ణాంబిక తల నిండా పడింది. మరి తర్వాత పూర్ణాంబిక పరిస్థితి ఏం కానుంది? దీనికి కృష్ణ చైతన్య, ఆనంద భూపతి ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఎపిసోడ్లో వినాల్సిందే. మరి గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయ నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.